హనీ ట్రాపర్ జాయ్ జమీమా కేసును అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభృత బాగ్చి తెలిపారు. ఆమె వెనుక కొంతమంది రాజకీయ నేతల పాత్ర ఉన్నట్లు తెలుస్తుందన్నారు. జాయ్ జమీమా ఉచ్చులో పడి 10 మంది వరకు మోసపోయారని సిపి పేర్కొన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాయ్ జమీమా అండ్ కో మోసాలకు పాల్పడడంలో పక్కా ట్రైనింగ్ అయ్యారని తెలుస్తుందన్నారు. బీజేపీకి చెందిన నేతతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎటువంటి ఆధారాలు లేవన్నారు. మరోవైపు గడిచిన నెలలో విశాఖ పరిధిలో 89,33,000 పైచిలుకు ప్రాపర్టీ రికవరీ చేసినట్లు తెలిపారు. 73 కేసుల్లో 87 మందిని జైలుకు పంపించామని వివరించారు. జాయ్ జమీమా మీద కేసు పెట్టడం, జాయ్ జమీమాని అరెస్ట్ చేయడం, జాయ్ జమీమాని జైలు పంపడం, ఇంతవరకు బెయిల్ రాకుండా చూడడం అది మేము చేసాము. ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంది. సో అటువంటి ట్రైన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం, ఎవిడెన్స్ సేకరించడం, దీనికి కొంచెం టైం అవసరం. ఆల్రెడీ వేణురెడ్డి చాలా ముఖ్యమైన, ఆయన ఒక ప్రధాన పాత్రుడు. 2 కేసులు ఎఫ్ఐఆర్లో కూడా పేరు ఉంది. సో అటువంటి వ్యక్తి ఎక్కడ దాచుకొని ఉంటే మేము పోలీసు వాళ్ళు పోయి పట్టుకొని వచ్చారు. ఒక అబ్స్కాండింగ్ అఫెండర్ని పట్టుకొని రావడం చాలా కష్టమైన పని. సో ఏ విధంగా పట్టుకున్నాం ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు తెలియజేస్తాం. సో వేణురెడ్డి జాయ్ జమీమా గ్యాంగ్లో ఒక ముఖ్యమైన కీలకమైన గ్యాంగ్ మెంబర్. సో జాయ్ జమీమా వేణు పెళ్లి కూడా జరిగింది అని మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. చాలామందిని మోసం చేయడానికి వేణురెడ్డి జాయ్ జమీమాకి పూర్తిగా సహకారం అందించారు. చాలా లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. చాలా రోజులు వాళ్ళు కలిసి కూడా ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అండ్ చాలామంది బాధితులు జాయ్ జమీమా అండ్ వేణురెడ్డి అని ఎవరు సతాయించారు, ఎవరు టార్చర్ చేశారు, ఎవరు వల్ల సఫర్ అయ్యారని చెప్తే 2 పేర్లు ఒకేసారి చెప్తున్నారు. అటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి మేము ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళి తర్వాత పట్టుకొని వచ్చాము. సో మేము ఎవరిని వదలము. కానీ అదే చెప్తున్నాం, కొందరు చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తూ దాచుకొని వస్తున్నారు. సో అటువంటి ఆ వ్యక్తి మీద ఎవిడెన్స్ సేకరించడానికి కొంచెం టైం పడుతుంది. బీజేపీ పార్టీ నుండి మెసేజ్ వచ్చింది మన అందరికీ, అతను బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు, అతను బీజేపీ అని స్వయం క్లెయిమ్ చేస్తున్నారు, కానీ బీజేపీ పార్టీతో సంబంధం లేదు. రికవరీ అండ్ రిఫండ్ మేళా ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,52,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది.